అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో నుంచి మనము ఫిల్టర్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ని మాత్రమే డిస్ప్లే చేయడం ఇలాంటి కొంత వర్క్ ఉంటుంది. కానీ వాటిని ఎక్కడ రియల్ టైంలో వాడతారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకు అన్ని ప్రోడక్ట్స్ వద్దు, ఓన్లీ నాకు గూగుల్ ప్రోడక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేయండి అని మనం చేసుకోవాలనుకుంటే హ్యాపీగా మనకు ఓన్లీ గూగుల్ ప్రోడక్ట్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. లేదు నాకు గూగుల్ ప్రోడక్ట్స్ కూడా వద్దు, ఓన్లీ ఓప్పో ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయండి అని అంటే ఇక్కడ అఫ్కోర్స్ స్పాన్సర్డ్ కాబట్టి అవి పైన కనపడుతున్నాయి, కానీ ఇదిగో ఈ రకంగా మనం ఓప్పో ప్రోడక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేసుకోవచ్చు. ఇంకా అట్లా స్క్రీన్ సైజుని బేస్ చేసుకుని, అలాగే ర్యామ్ సైజుని బేస్ చేసుకుని ఎలాగంటే అలాగ ఫిల్టర్ చేసుకోవచ్చు. కానీ మనకు రియల్గా మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, ఇదిగోండి ప్రోడక్ట్స్ అన్నీ ఈ రకంగా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఉంటాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఉంటుంది అనమాట. వీటిలో నుంచి నేను కేవలం ఎలక్ట్రానిక్స్ని మాత్రమే ఫిల్టర్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఫిల్టర్డ్ ప్రొడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి. సో నా అరే ఏదైతే ఉందో ఆ అరే లోపల మీద నేను ఫిల్టర్ అనే మెథడ్ వాడతాను. సో ఫిల్టర్ మెథడ్ కేవలం అరే ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడే కాదు, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కూడా వాడాలి. యాక్చువల్గా ఇక్కడే వాడతాం మెయిన్గా. సో దీంట్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసుకుంటే, ఓకే మీరు కాల్ బ్యాకే రాసుకోండి, ఫంక్షన్ పాస్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక్కొక్క ప్రోడక్ట్ పాస్ అవుతుంది. ఆ ప్రోడక్ట్లో ఇఫ్ అని చెప్పి pr డాట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్. ఇక్కడ స్పెల్లింగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఇది కాపీ చేసుకుని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాల్సింది. ఎలక్ట్రానిక్స్ అయితే రిటర్న్ ట్రూ. ఇది ఎట్లా పనిచేస్తుంది, ఒక్కొక్క ప్రోడక్ట్లో కేటగిరీ ఎలక్ట్రానిక్సా కాదా అని చెక్ చేసినప్పుడు ఒకవేళ అది ఎలక్ట్రానిక్స్ అయితే ట్రూ రిటర్న్ చేస్తే, ఆ టైంలో పిఆర్లో ఏ ప్రోడక్ట్ ఉంటే అది మనకి ఈ రిటర్న్ అరేలోకి పుష్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం console.log ఆఫ్ ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్ అని కనుక డిస్ప్లే చేసుకొని చూసుకుంటే, ఇక్కడ మీకు ఓన్లీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే వచ్చినాయి. ఈ రకంగా మనం ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో నుంచి మనకు కావాల్సినటువంటి థింగ్స్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం మీకు కంప్లీట్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీద వర్క్ ఎట్లా చేయాలో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో అండ్ రిలేటెడ్ వీడియోస్లో లింక్స్ ఉంటాయి, వాటిని కూడా చూసి లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.